కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు వీధుల్లో ఉన్న కానిస్టేబుల్ రవిని ఢీకొట్టింది. ప్రమాదంలో కానిస్టేబుల్ రవి అక్కడికక్కడే మృతి చెందాడు. రవి మరో కానిస్టేబుల్ సుభాష్తో కలిసి రాత్రి పెట్రోలింగ్ నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున గాంధారి బస్టాండ్ సమీపంలో రవి, సుభాష్ విధులు నిర్వర్తిస్తుండగా వేగంగా దూసుకొచ్చిన కారు రవిని ఢీకొట్టింది. రవితో పాటు విధులు నిర్వర్తిస్తున్న సుభాష్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. రవి మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రవి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం స్పెషల్ బ్రాంచ్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసి ఇటీవలే గాంధారికి బదిలీ అయ్యాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? కార్తీక్, ఇది చాలా విషాదకరమైన ఘటనగా చూడాల్సి ఉంటుంది. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుల్ కూడా ఒక వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఇది గాంధారి మండల కేంద్రంలో జరిగిన సంఘటన. ఒక్కసారిగా సుభాష్ అనే కానిస్టేబుల్ అప్రమత్తమై అప్పటికప్పుడు పక్కకు కప్పుకొని కింద పడడం వల్ల అతను ప్రాణాలతో బయటపడ్డాడు. రవికి మాత్రం తీవ్ర గాయాలై అతను ఆసుపత్రికి తరలించే లోపే అతను చనిపోయిన పరిస్థితి. రీసెంట్ గానే కామారెడ్డి నుంచి ఈ రవి అనే కానిస్టేబుల్ గాంధారి మండల కేంద్రానికి ట్రాన్స్ఫర్ మీద అక్కడికి వచ్చి అక్కడ గాంధారి మండల కేంద్రంలో పనిచేస్తున్నాడు. ఇప్పుడు వీరిద్దరు కూడా రాత్రంతా పెట్రోలింగ్ నిర్వహించి అక్కడ రోడ్డుపై నిల్చున్న సమయంలో కారు ఒక్కసారి ఢీకొట్టింది. ఇదే సమయంలో అతనికి రవి అనే కానిస్టేబుల్ తీవ్ర గాయాలు కావడం వల్ల అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి ఉంది. మరొకరు కూడా తప్పించుకున్నారు. అయితే మధ్యమత్తులో ఉండి ఇది కారు నడిపాడా అనే విషయం ఇంకా తేలాల్సి ఉంది. విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే రవి మృతదేహం. విఘ్నేష్, అంటే ఇంతకీ ఆ కారు డ్రైవర్నే ఉన్న గుర్తించారా? కార్తీక్, విఘ్నేష్, ఆ కారు డ్రైవర్ని గుర్తించారా? కనీసం ఆ కారునన్నా సీజ్ చేశారా? గుర్తించారు. ఆ సీసీ ఫుటేజ్ మొత్తం కూడా బయటపడింది. అతను గుర్తించారు, అదుపులో కూడా తీసుకున్నారు. అయితే మధ్యమత్తులో ఇది వాహనం నడిపాడా అనేది తేలాల్సి ఉంది. ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇంకా విషయాలు పూర్తిగా బయటకు రావాల్సి ఉంది. కార్తీక్. రైట్ విఘ్నేష్. అంతస్తు